దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు, దయనిచ్చాడు, దేవుని సన్నిధినిచ్చాడు, దేవుని కృపను అనుగ్రహించాడు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనము. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఒక మనిషి పైకి ఎలా కనిపిస్తారంటే గొర్రెలు చర్మము కప్పుకొని ఉంటారంట. వారి హృదయంలో క్రూరమైన తోడేళ్ళు. మనిషి స్వభావము ఎలాంటిదంటే చాలా క్రూరమైనది. అలా క్రూరమైన తోడేళ్ళు స్వభావము ఉన్నది. నీతిమంతుడును లేదు, ఒక్కడును లేడు. విమోచించింది యేసుక్రీస్తు. రక్షణ అనే ప్రభావాన్ని ఇచ్చింది యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మనకి తీసుకువచ్చిన గొప్ప ఆధిక్యత ఉంది అంటే రక్షణ. ఈ రక్షణ మనకి అనుగ్రహించి తాను కొవ్వొత్తులాగా కరిగిపోయాడు. జీవాన్ని ఇచ్చి ఆయన కొవ్వొత్తులాగా కరిగిపోయాడు. మనకి వెలుగు నింపాడు, వెలుగు ఇచ్చాడు. ఆ వెలుగులోంచి మనల్ని, మన జీవాన్ని, ఉత్తేజాన్ని నింపి బైబిల్ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ఏది మంచి, ఏది చెడు మనము నిర్ధారించుకోవలసిన విషయం ఉంది. ఇషపు కొండిల్లోంచి తేలు ఎలా విషము కరుస్తుందో, పాము ఎలాగా విషపు కొండిల్లోంచి విషపు కాటేస్తుందో, ఆ రకంగా మనుషుల్లోని కూడా క్రూరమైన తోడేళ్ళు ఉన్నారు. తోడేళ్ళు రూపంలో మనుష్యులు ఉన్నారు. మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహములతోనూ, ఈ లోకనాథునితోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ. అనేక పర్యాయాలు మత్తయి సువార్త, లూకా సువార్త చదివినప్పుడల్లా దెయ్యములు మనుషుల్లోనికి వచ్చి నివాసాలు ఉన్నాయి. దాన్ని విడుదల చేసింది యేసయ్య. అనేక పర్యాయాలు మనం చదువుకున్నప్పుడు మనుషుల్లో నివాసం ఉండే ఒక దెయ్యం కాదు, 2000 దెయ్యాల దాకా నివాసం ఉండి ఆ యొక్క మనిషిని పతనం చేయడానికి, మనిషి యొక్క పతనం చేయడానికి ఏ రకంగా ఆ దెయ్యాలు ప్రారంభించినాయో మనం సువార్తల్లో వింటాం, చూస్తాం. మనిషిని పతనం చెయ్యాలి అని అపవాది చాలా మనుషుల్నే వాడుకుంటాడు. అలా మనుషుల్ని వాడుకుని విషం కక్కించి వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క జీవాన్ని, మంచితనాన్ని జురుకుని దొంగతనానికి, నాశనానికి, హత్యకి వచ్చినట్టు వారి యొక్క జీవాన్ని తీసుకుని వెళ్ళాలని చూస్తాడు. ఆ జీవము చూడండి, ఇక్కడ అదే 7వ అధ్యాయము 13వ వచనం చూస్తే, ఇరుకు మార్గమున ప్రవేశించండి అని ఒక స్వరం వచ్చింది. ఇరుకు మార్గం అంటే ఏమిటి? యేసుక్రీస్తు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని. ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే నువ్వు పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. నువ్వు పాపాలు ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపడినట్లయితే నీకు నూతన సృష్టిగా నువ్వు మారుతావు. నువ్వు పాపం నుంచి విడుదల పొందుకుంటావు. విమోచన నీకు లభిస్తుంది. విమోచన ఎప్పుడైతే లభించిందో నీవు
దేవునిని తెలుసుకుంటావు. నువ్వు దేవుని తెలుసుకున్నప్పుడు నీకు మోక్షానికి మార్గము దొరుకుతుంది. ఇక్కడ 13వ అధ్యాయంలో సెకండ్ పార్ట్ ఏముంటుందంటే, నాశమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోయే ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కొనుగొనువారు కొందరే. దాన్ని కనిపెట్టేవారు కొందరు. దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడు. దేవుని సహాయాన్ని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు మోక్షానికి వెళ్తారు, పశ్చాత్తాపడతారు, పాపం అంటే భయపడతారు. చూడండి, ఇక్కడ ప్రభువా ప్రభువా అని ప్రతి వాడును పరలోక రాజ్యానికి వెళ్ళడు. కానీ చూడండి, ఇక్కడే ఉంది అది మాట. నా తండ్రి చిత్తం ప్రకారము చేయువాడే ప్రవేశించు. నా తండ్రి చిత్తము ప్రకారము ప్రవేశించువాడు. నా తండ్రి ఏం చెప్తాడో దాన్ని చేసేవాళ్ళు మాత్రమే ప్రవేశిస్తారు. ప్రభువా ప్రభువా అనేవాడు పరలోక రాజ్యానికి వెళ్తాడమ్మా? వెళ్ళరు. ఎందుకంటే అక్కడ ప్రమాదం ఉంది. ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది. ప్రతి మంచి చెట్టుకి ఒక విజన్ ఉంది, ఒక గురి ఉంది. దానికి ద్వారము ఇరుకు ద్వారం ప్రవేశించేవారు ఒక విజన్ ఉంటుంది, ఒక గురి ఉంటుంది, మంచి ఫలాలు ఉంటాయి, అవి ఫలిస్తాయి. ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నిటినీ సహిస్తూ ఓర్చుకుంటూ దయా కనికరము దేవుని యొక్క రెక్కల కిందకి వెళ్ళి, అయా ఈ కష్టం వచ్చింది ఎలాగా అని దేవుణ్ణి అడిగి అక్కడ విజయం సాధించి ఆదరణ పొందుకుని వెళ్తారు. కానీ చూడండి, ఇక్కడ చెట్టు యొక్క 16 చదువుతున్నాను, 7వ అధ్యాయం 16. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లైనను, అంజూరపు పండ్లైనను కొయ్యుదురా. ముండ్ల చెట్టు ముండ్లే కాస్తుంది. ఆ ముండ్ల చెట్టు ఎలాంటిదో నీకు తెలిసిన దానితో నువ్వు స్నేహం చేసేవంటే మంచి నడవడికి మంచి స్నేహితులు మంచి దారి చూపిస్తారు. మంచి నడవడికి ఏం చేస్తుందంటే మంచి దారిని చూపిస్తుంది, ఇరుకు మార్గము చూపిస్తుంది. కానీ విశాలమునకు పోయే మార్గం ఉంది చూసారా, అది భయంకరమైంది. రేపు శిక్ష వచ్చిందంటే నువ్వు తట్టుకోలేవు, ప్రమాదం వచ్చిందంటే తట్టుకోలేవు. ఈ జీవితము గడిచిపోతుంది, కానీ భయంకరమైన రోజుల్లో ఆత్మకు చావు లేదు. ఈ శరీరం మట్టి అయిపోతుంది, కానీ ఆత్మ యుగ యుగాలు దేవుడితో ఉండాలా లేకపోతే నరకంలో కాలిపోవాలా అనేది ఆలోచించుకోవాలి. భయంకరమైన నాశన కూపము పట్టి ఉన్నది. ఇరుకు మార్గము విశాల మార్గము 2 దారులు ఉన్నాయి. మంచా చెడ అని 2 దారులు ఉన్నాయి. ఈ మంచి మార్గమా చెడు మార్గమా? ముండ్ల చెట్ట ఫలాలిచ్చే చెట్ట? గొర్రె పిల్ల స్వభావము కలిగి తోడేళ్ళ మృగ స్వభావము కలిగి ఉంటారంట. పైకి గొర్రెలా కనపడతారంట,
తర్వాత తన తోడేళ్ళు స్వభావాన్ని కోరుతారు. మీకు ఎలా చెప్పాలంటే, అప్పిచ్చుకునేవాడు ఎలా ఉంటాడో మీకు తెలుసు, ఎలా అడుగుతాడో తెలుసు. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో! పరలోకం నుంచి నిన్న మొన్న దిగాడన్నట్టుగా మాట్లాడతాడు. డబ్బులు 3 నెలల తర్వాత ఇస్తానని చెప్పినాడు. 3 నెలలు అయిపోయిన తర్వాత వాడి పరిస్థితి చూడాలి, వాడి స్వభావం చూడాలి. సరే, ప్రేమించేవాడు ప్రేమికుడు ప్రేమిస్తాడు 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 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 4 సంవత్సరాలకి ఎన్ని రోజులు లెక్కెట్టుకుంటాడు. దానికి కావాల్సిన డబ్బు, ఐస్ క్రీమ్లు అన్నీ కొనిపెట్టడానికి ఛార్జీలు అన్నీ కూడా అధర్మం, అన్యాయం చేసి సంపాదించి ఆ పిల్ల మనసు గెలుచుకున్న తర్వాత, ఆ పిల్లని పాడు చేసిన తర్వాత ఫోన్ ఎత్తడు కదా. తన తోడేళ్ళు స్వభావం ఎలాగో మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలా? మంచిగా ఉన్నంతసేపు గొర్రె ఒక స్వభావాన్ని కనపరుస్తారు. సమయం వచ్చినప్పుడు మాత్రమే తోడేళ్ల స్వభావాన్ని, తోడేళ్ళు ఎలా ఉంటాయి, రక్త పిశాచులు ఎలా ఉంటాయి, ఏ సమయంలో మోసపోయావు నువ్వు, ఏ సందర్భంలో మోసపోయావు నువ్వు. తల పట్టుకుంటే సుఖమే ఉంది, మాటల్లోనే అర్థం చేసుకోవచ్చు, కానీ నీకు ఆగదు కదా ఆత్రం. అయ్యయ్యో ఫోన్ చేసేసాడు, ఎగిరి గొంతు. అప్పు ఇచ్చేవాడు అడుగుతున్నప్పుడు నీ ఇంట్లో పెట్టులో డబ్బు నిలవదు. ఎందుకంటే వడ్డీ, ఆశ, అత్యాశ, సంపాదించాలి, ఈ డబ్బుతో ఈ డబ్బుతో ఈ డబ్బుతో ఇంకా ఎక్కువ. మా ఇంట్లో పెట్టులో పెట్టుకుంటే ఏమొస్తుంది, వాళ్ళకి ఆ వడ్డీ అయినా వస్తుంది కదా, వడ్డీతో అయినా బతకచ్చు కదా అనే కలల ఆశ. ఎవరికి ఇస్తున్నావో నీకు తెలుస్తలేదు, అతని దగ్గర ఏముందని ఇస్తున్నావో నీకు తెలుస్తలేదు. మాటలు నమ్మద్దు, నమ్మావా మోసపోతావు, గాయమే మిగులుతుంది. ఏమైపోయావు దేవుడా అని మళ్ళీ ఓవర్ యాక్షన్, కంట్రోల్ తప్పిపోయి దేవుణ్ణి దూషించటం. నీకేమో అత్యాశ, నీ స్వభావాలు బాగుండవు. తోడేళ్ళు స్వభావం వస్తేనే కానీ మనిషిని గుర్తించలేకపోయే స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ప్రమాదంలో పడతావు. ఇయ్యాలి కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు పడిపోతావు. అలా పడిపోయేదాకా నువ్వు ఉండొద్దు. ఎందుకంటే వారి యొక్క క్రూర స్వభావం యొక్క తీవ్రత అలా ఉంటుంది. అది ఎక్కడికంటే విశాల మార్గానికి తీసుకెళ్ళిపోతుంది. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడికి అటాక్ట్గా మరణము సంభవించును. ఎన్నోసార్లు చిన్న చిన్న తప్పుల్లో చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు లెక్క చేసుకోకపోతే ప్రమాదాలు వాటెళ్తాయి. ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనమునకు పోయే ద్వారము వెడల్పు. వద్దు, మనకి పశ్చాత్తాపడదాం, రక్షణ పొందుకుందాం, దేవుని కృపను పొందుకుందాం, దేవుని దయని పొందుకుందాం, దేవుని సన్నిధిని మనం గోజాడదాం, విజన్ కలిగి ఉందాం, దర్శనము కలిగి ఉందాం, గురి కలిగి నడుచుకుందాం, మంచి చెట్లుగా మనం మిగిలిపోదాం, మంచి చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, మీకు స్తోత్రాలు. సమయం ఇచ్చావు తండ్రి. అవును నాయన, ఆత్మకు చావు లేదు, దాన్ని దుఃఖపెట్టే లేదే లేదు. ఆయన భోజనం మనకి వండి పెట్టాడు, ఆ విందులో మనం పాల్గొందాం. భూమి మీద జన్మ ఒకేసారి, ఈ జన్మలోనే పశ్చాత్తాపడదాం, మార్పు పొందుదాం, పునరుత్థానులవుదాం, తీర్పుకి దూరంగా ఉందాం, యేసుక్రీస్తుని అనుసరిద్దాం, మంచి చేద్దాం, మంచి ఫలాలు చేద్దాం, మంచి పద్ధతిని మనం పాటిద్దాం, మనం నడుచుకుందాం, మంచి చేద్దాం,
మంచిగా నడుద్దాం. ప్రభువా ప్రభువా అని ప్రతి వాడును పరలోక రాజ్యానికి వెళ్ళడు. అవును తండ్రి, అవును నాయనా. హృదయంలో తోడేళ్ళు స్వభావము, పైకి నటన, మంచి చెడు రెండు ఉన్నాయి. ముండ్ల చెట్టు ఉంది. అవును ప్రభువా, ఫలాలిచ్చే చెట్టు ఉంది. ప్రభువా, పండ్లు ఇచ్చే చెట్టుగా మిగిలిపోదాం. మంచి చేద్దాం, ఇరుకు ద్వారంలో ప్రవేశిద్దాం, పశ్చాత్తాపడదాం, రక్షణ పొందుకుందాం, అనేకుల్ని రక్షణలోకి నడిపిద్దాం. ఈ స్వభావం అందరికీ వచ్చి భాగ్యము దాయిచ్చేయమని, మంచి మనస్సు నిమ్మని, మంచి తండ్రి ప్రభువా రోజులు కావాలని, మంచి సమయము సందర్భములో మంచి చేద్దాం, మంచిలో నడుద్దాం, అందరినీ నడిపిద్దాం. ప్రభువా మీకు స్తోత్ర, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.